హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ వచ్చేసింది. యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు కేవలం 25,000 రూపీస్కి వస్తుంది. అంటే 10,000 రూపీస్ ఆఫ్ ఫ్లాట్ 10,000 రూపీస్ డిస్కౌంట్ మీకు ఇప్పుడు లభిస్తుంది టిల్ ఇయర్ ఎండ్. సో ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా 31 డిసెంబర్ లోపు ఈ ఆప్షన్ని ఉపయోగించుకోండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డెమో చూసి తర్వాత కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అలాగే ఆప్షనల్స్ జాయిన్ అవ్వడానికి కూడా ఎంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు. 20,000 రూపీస్ అండి. ఆప్షనల్స్ పైన కూడా ఫ్లాట్ 10,000 రూపీస్ డిస్కౌంట్ మనకు అందిస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్యాడ్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ LTX క్లాసెస్ అందిస్తుంది. వీటిని మీరు హ్యాపీగా ఉపయోగించుకోండి. గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ది ఆఫర్ బిఫోర్ 31 డిసెంబర్. డోంట్ ఫర్గెట్ దిస్. సో ఇవాల్టి ఎడిటోరియల్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఇవాల్టి ఎడిటోరియల్ తీసుకుంటే ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ ట్రేడ్ షాకర్. టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఏంటమ్మా? ట్రేడ్ షాకర్. ట్రేడ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని కలిపి మనం ట్రేడ్ అనే పదంతో పిలుస్తాం. ట్రేడ్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. మామూలుగా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ కూడా ట్రేడే. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కావచ్చు, లేకపోతే ఎకనామిక్ టర్మ్స్లో తీసుకున్నప్పుడు, విదేశాలతో మనకు రిలేషన్స్ పరంగా తీసుకున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని కలిపి మనం ట్రేడ్ అని చెప్పేసి అంటాం. సో నవంబర్స్ లో టాలీ స్కప్పర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ రికవరీ. నవంబర్స్ లో టాలీ అంటే నెంబర్స్. సో నవంబర్లో ఎక్స్పోర్ట్ డేటా వచ్చింది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా వచ్చింది. ఆ డేటా తీసుకుంటే అదంతా బాగాలేదు. అంటే ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయి ఇంపోర్ట్స్ ఏమో పెరిగిపోయాయి. సో టాలీ అనేది లో ఉంది. ఇట్స్ స్కప్పర్స్. స్కప్పర్ అంటే ఏంటి? రూయిన్స్, డెస్ట్రాయిస్. ఓకే, మొత్తం పాడు చేస్తుంది, లేకపోతే ఇది జరగకుండా చేసేస్తుంది. దేన్ని? ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ రికవరీ. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? గుడ్స్ సర్వీసెస్. గుడ్స్ అంటే వస్తువులు, సర్వీసెస్ అంటే సేవలు. గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ రికవర్ అవుతాయని ఏదో చిన్న హోప్ ఉండింది, ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా నవంబర్ యొక్క నెంబర్స్ ఏవైతే బయటకు వచ్చాయో అవి మొత్తం నాశనం చేసేసాయి, పాడు చేసేసాయి అని అర్థం. This October's foreign trade numbers had offered a sliver of hope for India's generally weak export story over the past couple of years, as goods exports grew at a 28-month high pace of 17.2%. ఈ అక్టోబర్లో వచ్చిన ఫారిన్ ట్రేడ్ నెంబర్స్, ఫారిన్ ట్రేడ్ అంటే విదేశాలతో మనకున్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ పరంగా తీసుకుంటే ఆ నెంబర్స్ అనేవి హ్యాడ్ ఆఫర్డ్ ఏ స్లైవర్ ఆఫ్ హోప్. ఇక్కడ మీరు గమనిస్తే హ్యాడ్ ఆఫర్డ్ అనేది వాడారు, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇంతకు ముందు, ఇప్పుడు 2 సెంటెన్సెస్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక ముందు సెంటెన్స్ చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో, తర్వాత దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్తారు. హ్యాడ్ ఆఫర్డ్ ఏ స్లైవర్ ఆఫ్ హోప్. స్లైవర్ అంటే ఏంటి? స్మాల్ హోప్ను ఆఫర్ చేశాయి ఫర్ ఇండియాస్ జనరల్లీ వీక్ ఎక్స్పోర్ట్ స్టోరీ. గడిచిన 2 సంవత్సరాల్లో ఎక్స్పోర్ట్ స్టోరీ వీక్గా ఉంది. ఇలాంటి టైంలో అక్టోబర్ ఫారిన్ ట్రేడ్ నెంబర్స్ అనేవి ఒక హోప్ని క్రియేట్ చేశాయి. ఎందుకని? బికాస్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ గ్రూ ఎట్ 28-month హై పేస్ ఆఫ్ 17.2%. అక్టోబర్లో గుడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి 17.2% పేస్, స్పీడ్లో ఎదగడం అనేది మనం చూసాం. అందువల్ల ఒక హోప్ ఆఫర్ చేశాయని మనం చెప్పొచ్చు. ఎనీ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎ సస్టైన్డ్ టర్న్ అరౌండ్ విత్ బెటర్ గ్లోబల్ డిమాండ్ ఫర్ దిస్ క్రిస్మస్ సీజన్ హ్యావ్ హౌఎవర్ కమ్ అన్డన్ విత్ నవంబర్స్ ట్రేడ్ ఎస్టిమేట్స్ రిలీజ్డ్ ఆన్ మండే. అయితే ఇక్కడ పాయింట్ చూడండి. సో బేసిక్గా మనకి ఎక్స్పోర్ట్ స్టోరీ బాగాలేదు, కానీ అక్టోబర్లో రైజ్ అయింది. సో అక్టోబర్లో రైజ్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం? అది ఇంకా కంటిన్యూ అవుతుందని హోప్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం రాశారు? ఎనీ ప్రాస్పెక్ట్స్. ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాలు, ఛాన్సెస్, అంటే భవిష్యత్తులో జరిగే అవకాశాన్ని మనం ప్రాస్పెక్ట్స్ అంటాం. ఆఫ్ వాట్? ఎ సస్టైన్డ్ టర్న్ అరౌండ్. టర్న్ అరౌండ్ అంటే అర్థం ఏంటి? కింది పడి మళ్ళీ పైకి లేవడం. ఇప్పుడు ఇలా పడుతూ వచ్చింది, ఒకసారి లేచింది అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ టర్న్ అరౌండ్. దాన్ని మనం టర్న్ అరౌండ్ అంటాం. ఓకే, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి మూవ్ అవ్వడం. సో కంప్లీట్ రివర్సల్ ఇన్ డైరెక్షన్. సో టర్న్ అరౌండ్ అక్టోబర్లో వచ్చింది. అక్టోబర్లో వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు సార్ అంటున్నారు అంటే అక్టోబర్లో వచ్చింది సస్టైన్ అవ్వడం. సస్టైన్డ్ టర్న్ అరౌండ్ అంటే అక్టోబర్లో ఏదైతే మనం టర్న్ అరౌండ్ చూసామో అది నవంబర్లో కూడా కంటిన్యూ అవుతుంది అన్న హోప్ మనకు ఉండింది. అన్ఫార్చునేట్లీ ఆ హోప్స్ అని ఏమయ్యాయి? దే కమ్ అండన్. దే హ్యావ్ కమ్ అండన్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయి. కమ్ అండన్ అంటే మీనింగ్ ఏంటి? టు కంప్లీట్లీ ఫెయిల్. కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయి. ఓకే,
విత్ నవంబర్స్ ట్రేడ్ ఎస్టిమేట్స్ రిలీజ్డ్ ఆన్ మండే. నవంబర్ ట్రేడ్ ఎస్టిమేట్స్ మండే రోజు రిలీజ్ చేశారు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అనుకున్న హోప్స్ అన్నీ కూడా, ఆశలన్నీ కూడా కుప్ప కూలిపోయాయి. మనం ఏమైతే అనుకున్నాం అన్నీ కూడా కుప్ప కూలిపోయాయి అని అర్థం. ఇన్ ఏ డబుల్ వ్యామీ ఆఫ్ సార్ట్స్, డబుల్ వ్యామీ అంటే దెబ్బ మీద దెబ్బ, రెండు దెబ్బలు. నాట్ ఓన్లీ డిడ్ ద వాల్యూ ఆఫ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్ సింక్ టు ద లోయెస్ట్ ఇన్ ఎ లిటిల్ ఓవర్ 2 years at just $32.1 billion, but the import bill also hit a record high of $70 billion, rising 27% year on year, which is the fastest uptick in more than 2 years as well. ఇక్కడ చూడండి దెబ్బ మీద దెబ్బ ఎలా ఉందో. ఒకవైపు డబుల్ వ్యామీ అంటే ఏం చెప్పాను, వరుసగా 2 నెగిటివ్ న్యూస్లు లేదా దెబ్బ మీద దెబ్బ అన్నట్టు అనొచ్చు. నాట్ ఓన్లీ డిడ్ ది వాల్యూ ఆఫ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్, అంటే మన దేశం నుంచి బయటికి వెళ్ళేవంటే ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఏమైంది, సింక్ అంటే పడిపోయింది, తగ్గిపోయింది. టు ద లోయెస్ట్, గడిచిన 2 సంవత్సరాల్లో లోయెస్ట్ లెవెల్కి, అంటే $32.1 billion ఎక్స్పోర్ట్ బిల్లు పడిపోవడమే కాదు, అదొక్కటే మైనస్ కాదు. అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్ బిల్ ఇట్ హిట్ ఎ రికార్డ్ హై ఆఫ్ $70 billion. ఎక్స్పోర్ట్స్ లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి, ఇంపోర్ట్స్ ఏమో గడిచిన 2 సంవత్సరాల్లో ఫాస్టెస్ట్ అప్టిక్ అంటే రైజ్ 27% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ అయ్యాయి. సో ఈ పర్సంటేజ్ రైజ్ అనేది గడిచిన 2 సంవత్సరాల్లో ఫాస్టెస్ట్. ఎక్స్పోర్ట్స్ లోయెస్ట్ అయిపోవడం ఒక దెబ్బ అయితే, ఇంపోర్ట్స్ పెరిగిపోవడం ఇంకో దెబ్బ. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ పెరిగితే ఏమవుతుంది, మనకి ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది, మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది. అది పరిస్థితి. ఇక్కడ గ్రామర్ ఒకసారి గమనించండి. నాట్ ఓన్లీ డిడ్ ద వాల్యూ ఆఫ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్, ఇది మీరు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వెన్ ఎవర్ యూ సీ సచ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ నాట్ ఓన్లీ, మీరు చూసారనుకోండి, హార్డ్లీ, ఓకే, ఇట్లాంటి పదాలు మీరు ఎప్పుడైనా చూసినప్పుడు మీకు ఏమవుతుంది, సబ్జెక్ట్ వెర్బ్ ఇన్వర్షన్ జరుగుతుంది. సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇన్వర్షన్ అంటే జనరల్గా సెంటెన్స్ రాసినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ రాసేసి తర్వాత వర్బ్ రాస్తాం. కానీ మీకు నాట్ ఓన్లీతో స్టార్ట్ అయినప్పుడు కానీ, హార్డ్లీతో స్టార్ట్ అయినప్పుడు కానీ, రేర్లీ ఇలాంటి పదాలతో మనం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్ట్ అవుతాయి. అంటే వర్బ్ ముందు వచ్చేసి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏం రాశారు, నాట్ ఓన్లీ డిడ్ ద వాల్యూ ఆఫ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్. ద వాల్యూ ఆఫ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్ అనేది సబ్జెక్ట్, డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. కానీ హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చేసింది, ఈ వాల్యూ ఆఫ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్ ఏమో తర్వాతకి వెళ్ళిపోయింది. మామూలుగా ద వాల్యూ ఆఫ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్ డిడ్ సింక్ అని చెప్పి అనాలి. డిడ్ సింక్ అంటే శాంక్ అని, డిడ్ ప్లస్ సింక్ ఈజ్ ఈక్వల్ టు శాంక్ అని అనాలి. అలా అనకుండా ఏం చేశారు, శాంక్ని 2 ముక్కలుగా విడగొట్టి డిడ్ ప్లస్ సింక్గా మార్చి ఆ డిడ్ని ముందుకు తీసుకొచ్చారు. దీన్నే సబ్జెక్ట్ వెర్బ్ ఇన్వర్షన్ అంటాం. మీకు ఎగ్జామ్స్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ ఎర్రర్ స్పాటింగ్ మీద వస్తే మీకు నాట్ ఓన్లీ ఇచ్చినప్పుడు ఆడు రెగ్యులర్గా రాసేస్తాడు, నాట్ ఓన్లీ అని రాసేసి పక్కనేమో ది అవుట్బౌండ్ షిప్మెంట్స్ శాంక్ అని రాస్తాడు. అలా అనకూడదు, నాట్ ఓన్లీ డిడ్ ది అవుట్బౌండ్ షిప్మెంట్స్ సింక్ అని రాయాలి. దాని హెల్పింగ్ వెర్బ్ని బయటికి తీసుకొచ్చి ముందుకు పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ స్పాటింగ్లో వస్తూ ఉంటాయి ఇలాంటివి. రిలేటివ్ టు అక్టోబర్ అంటే అక్టోబర్తో పోల్చుకుంటే, రిలేటివ్ అంటే ఇన్ కంపారిజన్ టు, దాంతో పోల్చుకుంటే గుడ్స్ ఎక్స్పోర్ట్స్ వర్ 18.1% లోవర్. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంత ఉన్నాయమ్మా, 18.1% లోవర్ అక్టోబర్తో పోల్చుకుంటే. 3 of the last 4 months have now clocked record breaking import bills. గడిచిన 4 నెలల్లో 3 నెలల్లో మనకి రికార్డ్ బ్రేకింగ్ ఇంపోర్ట్ బిల్స్ ఏమో భయంకరంగా పెరిగిపోతున్నాయి. with $64.3 billion in August and $66.3 billion in October. As in August, November's import bill spike was led by gold imports that jumped 331.5% from last November to a whopping $14.9 billion. ఆగస్ట్ లాగే నవంబర్లో కూడా ఎందుకు ఇంపోర్ట్ బిల్ పెరిగింది అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగిపోవడం వల్ల. గడిచిన నవంబర్తో పోల్చుకుంటే ఈ నవంబర్లో 331.5% ఎక్కువ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నామంట. సో $14.9 బిలియన్ ఆఫ్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓపింగ్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఓవరాల్ గోల్డ్ ఇంపోర్ట్స్ ఆర్ నౌ అప్ 49% దిస్ ఇయర్. ఓవరాల్గా ఈ సంవత్సరంలో గోల్డ్ ఇంపోర్ట్స్ గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే 49% పెరిగాయి.
And while higher prices and seasonal spikes for the festive and wedding season explain some of the uptick. ఓకే, గోల్డ్ పెరగడానికి కారణాలు అంటే ఒకటి రేటు పెరగడం ఒక కారణం అయితే, అలాగే సీజనల్ మరియు వెడ్డింగ్ సీజన్ వల్ల కూడా కొంత పెరుగుతుంది. అది ఈ అప్టిక్కి కొంత కారణం అని మనం చెప్పొచ్చు. అయితే దిస్ వారెంట్స్ సమ్ ఎగ్జామినేషన్. వారెంట్ అంటే ఏంటి? దిస్ మేక్స్ ఇట్ నెససరీ. సో గోల్డ్ ఇంపోర్ట్స్ విపరీతంగా పెరిగిపోవడం అనేది మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరాన్ని తీసుకొస్తుంది. అంటే మీరు ఖచ్చితంగా ఎందుకు పెరుగుతుంది అనేది ప్రభుత్వం అనలైజ్ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, ఎందుకు జరుగుతుంది, దీన్ని ఆపే పరిస్థితి ఏమైనా ఉందా అనే విషయంపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎస్పెషల్లీ యాజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆర్ స్పటరింగ్. చూసారా, భారతదేశం స్పెషాలిటీ ఏంటంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీకు తెలుసు కదా, క్రూడ్ ఆయిల్ ముడి చమురు అంటాం. మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ముడి చమురుని ఇంపోర్ట్ చేసుకుంటాము, పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. చాలామందికి విషయం తెలియదు. మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేసి దాని నుంచి తయారయ్యే పెట్రోలు, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటాం, ఏటీఎఫ్, ఇలాంటి వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అలాగే మనం గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ గోల్డ్తో మనం జ్యువెలరీ, మన దగ్గర మంచి పని వాళ్ళు ఉన్నారు, సో జ్యువెలరీ చేసి ఆ జ్యువెలరీని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నవంబర్లో జరిగింది ఏంటంటే, గోల్డ్ ఇంపోర్ట్ ఎక్కువ జరిగింది కానీ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ అంతగా పెరగలేదు. ఇక్కడ అదే రాశాడు, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆర్ స్పటరింగ్. అంటే అవి తడబడుతున్నాయి, అంటే అవి స్పటర్ అవుతున్నాయి, అవి సరిగ్గా లేవు. ఇంక్లూడింగ్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ బిజినెసెస్ సచ్ యాజ్ డైమండ్ పాలిషింగ్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్. గోల్డ్ ఆర్నమెంట్స్లో ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్, ఎందుకంటే మనుషులే కూర్చొని చేయాలి అవన్నీ. అలాగే డైమండ్ పాలిషింగ్లో కూడా సో మనకి పెద్ద గ్రోత్ అనేది కనిపించట్లేదు. ఇదే కొంచెం వింతగా ఉంది. ఇంపోర్ట్స్ ఏమో బాగా పెరిగాయి, ఎక్స్పోర్ట్స్ దానికి తగ్గట్టుగా పెరగలేదు అని అర్థం. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఆర్ డౌన్ 10.2% బిట్వీన్ ఏప్రిల్ అండ్ నవంబర్. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఏమయ్యామా, ఏప్రిల్ నవంబర్ మధ్య 10.2% తగ్గిపోయాయి. వైల్ ఇంపోర్ట్స్ హ్యావ్ వైడెండ్ ఓవర్ 30%. ఇంపోర్ట్స్ ఏమయ్యాయి, వైడెన్ అంటే పెరిగాయి, 30% పెరగడం జరిగింది. విత్ నవంబర్ సీయింగ్ ఎ రికార్డ్ హై డెఫిసిట్ ఆఫ్ $14.4 billion ఇన్ ద సెగ్మెంట్. నవంబర్లో $14.4 billion ఈ సెగ్మెంట్లో కనిపిస్తుంది. డెఫిసిట్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండడం, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండడం. సో డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి మధ్య డిఫరెన్స్ని మనం డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. The overall gap in merchandise trade also expanded to a fresh high of $37.8 billion in November, perhaps the first time that the deficit is higher than the export tally. Merchandise trade అంటే అర్థం ఏంటి? గుడ్స్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ట్రేడ్లో ఓవరాల్ గ్యాప్ ఏదైతే ఉందో, ఇట్ ఎక్స్పాండెడ్ టు ఏ ఫ్రెష్ హై ఆఫ్ $37.8 billion. నవంబర్లో $37.8 billion డెఫిసిట్ పెరిగిపోయింది. అంటే ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్స్కి మధ్య డిఫరెన్స్ అంత ఉంది. పర్హాప్స్ ద ఫస్ట్ టైం దట్ ద డెఫిసిట్ ఈజ్ హయ్యర్ దాన్ ద ఎక్స్పోర్ట్ టాలీ. ఎక్స్పోర్ట్ టాలీ కంటే డెఫిసిట్ ఎక్కువ అయ్యే పరిస్థితి. చూడండి, ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ $32.1 billion ఉంటే డెఫిసిట్ అనేది $37.8 billion ఉంది. అంటే ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్ నెంబర్స్ ఇట్ సెల్ఫ్. అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ ప్రెషియస్ మెటల్స్ కాకుండా, అపార్ట్ ఫ్రమ్ అంటే అది కాకుండా, ఇన్ అడిషన్ టు పెట్రోలియం ఆల్సో ప్లేడ్ ఎ కీ పార్ట్ ఇన్ దిస్ వైడనింగ్. ఈ డెఫిసిట్ పెరగడానికి ఇంకొక కీ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఏంటి? పెట్రోలియం. విత్ ఎక్స్పోర్ట్స్ హావింగ్ టు $3.7 billion వైల్ ఇంపోర్ట్స్ రోజ్ 7.9% to $16.1 billion. ఎక్స్పోర్ట్స్ అంటే సగం అయ్యాయి. దేనికి? $3.7 billion పడిపోతే ఇంపోర్ట్స్ 7.9% పెరిగి $16.1 billion పెరగడం అనేది జరిగింది. అఫీషియల్స్ హ్యావ్ సాట్ టు డౌన్ ప్లే కన్సర్న్స్ బై లింకింగ్ ద ఎక్స్పోర్ట్ స్లమ్ టు లోవర్ ఆయిల్ ప్రైసెస్. అఫీషియల్స్ ఏమంటున్నారంటే, ఎక్స్పోర్ట్స్ గురించి అంత వర్రీ అవ్వక్కలేదు, ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయాయి. ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతే ఏముంటుందని మీరు అనొచ్చు, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిలో కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయాయి కాబట్టి, మనం ఎక్స్పోర్ట్ చేసే పెట్రోలియం ప్రైసెస్ తగ్గిపోయాయి కాబట్టి మనకి ఎక్స్పోర్ట్ వాల్యూ తక్కువ ఉందని చెప్పి అఫీషియల్స్ ఏం చేశారు? దే హావ్ సాట్ అంటే ట్రైడ్ టు డౌన్ ప్లే. అంటే అదేం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏంటి? కన్సర్న్స్. అంటే మనం ఆందోళన పడుతున్నాం, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ పెరిగిపోయిన ఆందోళన పడుతుంది. అంత ఆందోళన పడక్కర్లేదు, గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉండడం వల్లే
మనకి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చేస్తుంది. డౌన్ ప్లే అంటే అర్థం ఏంటి? కంగారు పడక్కర్లేదు అని చెప్పడం. అంటే అదేమంత ఇంపార్టెంట్ కాదు, దాని గురించి అంత పట్టించుకోక్కర్లేదు అని చెప్పడం. కన్సర్న్స్ అంటే కైండ్ ఆఫ్ ఆందోళన. స్లంప్ అంటే తగ్గిపోవడం, ఎక్స్పోర్ట్ స్లంప్ అంటే తగ్గిపోవడం. బట్ ద సేమ్ షుడ్ ఆల్సో హోల్డ్ ట్రూ ఫర్ ఇంపోర్ట్స్. గవర్నమెంట్ చెప్పిన లాజికే కరెక్ట్ అయితే ఇంపోర్ట్స్ కూడా తగ్గాలి కదా. ఆయిల్ ప్రైసెస్ తగ్గడమే రీజన్ అయితే మరి క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ముడి చమురు రేట్లు కూడా తగ్గాయి కదా, మరి అప్పుడు అది కూడా తగ్గాలి కదా. ఆ లాజిక్ అక్కడ అప్లై అవ్వట్లేదు. ఇట్ మే వెల్ బీ దట్ ద డిస్కౌంట్ గెయిన్స్ ఆన్ రష్యన్ ఆయిల్ India had capitalized on to ramp up its exports are fading. సో బేసిక్ ఏం జరిగిందంటే రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు రష్యా మీద ప్రపంచ దేశాలన్నీ కూడా శాంక్షన్స్, ఆంక్షలు విధించాయి. ఆ విధించినప్పుడు ఏం చేశాయి? మేము రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో రష్యా తెలివిగా ఏం చేసింది? తన ఆయిల్ ప్రైస్ని డిస్కౌంట్ చేయడం మొదలుపెట్టింది, నేను తక్కువ ప్రైస్కి ఇస్తానని చెప్పింది. సో దెబ్బకి ఇండియా ఇంకా రష్యా దగ్గర కొండ మొదలెట్టేసింది. మిగిలినవన్నీ పక్కన పడేసి రష్యా నుంచి కొండ మొదలుపెట్టింది. ఎందుకు? బయట మార్కెట్ కంటే నాకు రష్యా తక్కువ ప్రైస్కి ఇస్తుంది, డిస్కౌంట్కి ఇస్తుంది కాబట్టి ఇండియా దానివల్ల బాగా అడ్వాంటేజ్ తీసుకుంది. క్యాపిటలైజ్ ఆన్ అంటే అర్థం ఏంటి? టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. ఆ సిచ్యువేషన్ ఇండియా బాగా అడ్వాంటేజ్ తీసుకొని రష్యా ఆయిల్ నుంచి బాగా తక్కువ ప్రైస్కి రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కొని విపరీతంగా ఇంపోర్ట్స్ పెంచి దాని నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా, అంటే మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కంప్లీట్గా రిఫైన్ చేసేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. ర్యాంపప్ అంటే ఇంక్రీజ్ చేయడం. సో అవన్నీ చేసుకుంటూ వచ్చింది. ఆ గెయిన్స్ అన్నీ మేబీ ఆర్ ఫేడింగ్. ఇప్పుడు రష్యా డిస్కౌంట్ ఇవ్వడం మానేసినట్టుగా ఉంది. ఆ గెయిన్స్ అన్నీ ఫేడ్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్నట్టుగా ఉంది, అయి ఉండొచ్చు అని అంటున్నారు. అండ్ డొమెస్టిక్ డిమాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎవర్. డొమెస్టిక్గా ఆయిల్కి డిమాండ్ పెరిగిపోయింది, ఎందుకంటే ఎకానమీ గ్రో అవుతుంది కాబట్టి డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువ ఉంది. బట్ ఎకనామిస్ట్ ఆర్ ఎ ట్యాడ్ పజిల్డ్ అట్ దిస్ ఫినామినన్ ఆఫ్ రీసెంట్ మంత్స్. పజిల్డ్ అంటే అర్థం ఏంటి? కన్ఫ్యూజ్డ్, పర్ప్లెక్స్డ్, పజిల్డ్. ట్యాడ్ అంటే కొంచెం, కానీ ఆర్థికవేత్తలు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందనే విషయంలో కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు ఇలా జరిగిందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ది కామర్స్ మినిస్ట్రీ టాప్ బ్రాస్ అంటే హై లెవెల్ అఫీషియల్స్ అని అర్థం, హ్యాస్ ఆఫెన్ ఆర్గ్యూడ్ దట్ రైజింగ్ ఇంపోర్ట్ బిల్స్ ఆర్ నాట్ ఎ వరీ బికాస్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఫాస్టర్ దాన్ ద వరల్డ్. సో కామర్స్ మినిస్ట్రీ ఎప్పుడు ఏమంటుందంటే మనకి ఇంపోర్ట్ పెరిగింది కదా అని మీరు వరీ అవ్వక్కలేదు, ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఫాస్టర్ దాన్ ద వరల్డ్. బయట ప్రపంచం కంటే ఇండియా ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి మనకి ఇంపోర్ట్స్ పెరిగినా పెద్దగా ఇంపోర్ట్స్ పెరుగుతాయంటే అర్థం ఏంటి? డొమెస్టిక్గా డిమాండ్ ఎక్కువ ఉందని. డొమెస్టిక్గా డిమాండ్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? ఎకానమీ బాగుందని. సో ఎకానమీ బాగుంది కాబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. బయట ప్రపంచం కంటే మనం ఫాస్ట్గా గ్రో అవుతున్నాం కాబట్టి మన ఇంపోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. సో కంగారు పడాల్సిన అవసరం లేదని కామర్స్ మినిస్ట్రీ ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. అయితే మచ్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ ఆర్ డైరెక్ట్లీ కొరలేటెడ్ టు ఆర్ ఇన్పుట్స్ ఫర్ ఎక్స్పోర్టెడ్ గుడ్స్ అండ్ నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ దట్ ఆర్ రైజింగ్ షుడ్ రిమైన్ ద ఫోకస్. ఇక్కడ పాయింట్ గమనించాలి. ఇండియాకు వచ్చే ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో మెజారిటీ ఆఫ్ దీస్ ఇంపోర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇన్పుట్స్. అంటే మనం లెట్స్ సే ఫార్మా తీసుకోండి. ఫార్మా భారతదేశం చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే మనం ఎక్స్పోర్ట్ చేసే ఫార్మాకి ఇన్పుట్స్ ఏంటి? బల్క్ డ్రగ్స్ అంటాం. ఈ బల్క్ డ్రగ్స్ అన్నీ కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫార్మా మందులకి దానికి అవసరమైన బల్క్ డ్రగ్స్ అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఫార్మా మెడిసిన్స్ తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో భారతదేశంలో మనం ఎక్స్పోర్ట్ చేసే మెజారిటీ వాటికి ఇన్పుట్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ అదే చెప్తున్నారు, మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో అందులో చాలా వరకు ఏంటి? ఎక్స్పోర్టెడ్ గుడ్స్ యొక్క ఇన్పుట్స్ అవి కొరలేటెడ్ అంటే రిలేటెడ్ టు, లింక్ టు దెమ్ అని అర్థం. అండ్ నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ దట్ ఆర్ రైజింగ్ షుడ్ రిమైన్ ద ఫోకస్. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కాకుండా వేరే ఏవైనా సరే పెరుగుతున్నాయంటే వాటి మీద ఫోకస్ ఉంచాలి అని అర్థం అనమాట. ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, ఏవి పెరుగుతున్నాయి, ఏవి తగ్గుతున్నాయి ప్రభుత్వం చూస్తూ ఉండాలని అర్థం. బట్ ఆయిల్ అండ్ జ్యువెలరీ రిమైన్ అమాంగ్ ఇండియాస్ టాప్ ట్రేడబుల్స్. ఆయిల్ అండ్ జ్యువెలరీ ఎక్కువగా ఇండియా, మీకు చెప్పాను ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే టాప్ 2 ఐటమ్స్ ఏంటి? ఆయిల్, గోల్డ్. ఎక్స్పోర్ట్ చేసే టాప్ 2 ఐటమ్స్ కూడా అవే. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. ప్యూర్ గోల్డ్, మా రెగ్యులర్ గోల్డ్ బిస్కెట్స్ ఇంపోర్ట్ చేసుకొని జ్యువెలరీ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంపోర్ట్స్లోనే అవే ఉంటాయి, ఎక్స్పోర్ట్స్లోనే అవే ఉంటాయి. అండ్ పాలసీ మేకర్స్ మస్ట్ గ్లీన్ ఎ బెటర్ సెన్స్ ఆఫ్ ద డైనమిక్స్ బిహైండ్ దిస్ ట్యూమల్ట్. ఇప్పుడు జరుగుతున్న గందరగోళం నుంచి ఇన్ఫర్మేషన్, గ్లీన్ అంటే గ్యాదర్ ఇన్ఫర్మేషన్. గ్లీన్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది కొంచెం దృష్టి పెట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఈవెన్ ఇఫ్ దే ఆర్ అన్ఫేజ్డ్ బై ది ఎక్స్పాండింగ్ ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతున్నప్పటికీ దే ఆర్ అన్ఫేజ్డ్ అంటే అర్థం ఏంటి? దే ఆర్ నాట్ పర్టర్బ్డ్. వాళ్ళు డిస్టర్బ్ అవ్వట్లేదు, పర్టర్బ్ అవ్వట్లేదు అయినప్పటికీ కూడా
స్టిల్ ఈ గందరగోళం నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసి అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇదంతా అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎవరు, పాలసీ మేకర్స్. సో దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది ఎడిటోరియల్. మరి ఈ ఎడిటోరియల్ని బేస్ చేసుకొని రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఒకసారి మనం గమనిద్దాం. ఫస్ట్ థింగ్, టోన్ ఆఫ్ ది ఆథర్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ద ప్యాసేజ్? సో ఆబ్వియస్లీ టోన్ ఆఫ్ ద ఆథర్ ఈజ్ నాట్ ఆప్టమిస్టిక్, పాజిటివ్గా లేదు, న్యూట్రల్గా లేదు, నాస్టాలజిక్ అంటే గతాన్ని తలుచుకునేలా కూడా లేదు. ఆన్సర్ ఈజ్ క్రిటికల్. ప్రిటీ క్లియర్, ఇట్ ఈస్ క్రిటికల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్లో మెయిన్ ఐడియా ఏంటి, దేని గురించి మేజర్గా మాట్లాడారు? మీరు అర్థం చేసుకుంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి అంటే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది అనేది మెయిన్ ఐడియా. ఏ థీమ్ గురించి రిపీటెడ్గా మాట్లాడారో, దేని గురించి అయితే రిపీటెడ్గా త్రూఅవుట్ ద ప్యాసేజ్ డిస్కస్ చేశారో అది మెయిన్ ఐడియా. దేని గురించి డిస్కస్ చేశారు? ఓన్లీ గోల్డ్ ఇంపోర్ట్స్ గురించేనా మాట్లాడారు? కరెక్టే, కానీ అదొకటేనా? కాదు. నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ గురించే మాట్లాడారా? మాట్లాడారు, కానీ అదొకటే మాట్లాడారా? కాదు. కామర్స్ మినిస్ట్రీ యొక్క పాలసీ స్టెబిలైజ్ చేశాయా? నో, అసలు దీని గురించి డిస్కస్ చేయలేదు. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ హ్యాస్ రీచ్ రికార్డ్ హైస్ డ్యూ టు వీక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంక్రీస్డ్ ఇంపోర్ట్స్. ఇది మెయిన్ థీమ్. మిగిలినవన్నీ యాడ్ ఆన్స్, మిగిలినవన్నీ దీన్ని సపోర్ట్ చేస్తున్న పాయింట్స్. ఇది మెయిన్ థీమ్. మెయిన్ థీమ్ ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ఫరెన్స్ అంటే మీకు ఇచ్చిన ప్యాసేజ్లో ఇచ్చిన ఏవైతే సెంటెన్సెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఏమి అర్థం చేసుకోవచ్చు, ఏమి మనం డెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏమి కన్క్లూడ్ చేయొచ్చు అని అర్థం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్? ద రైజ్ ఇన్ ఇంపోర్ట్ బిల్స్ ఈజ్ అ పాజిటివ్ సైన్. అవునా? పాజిటివ్ సైన్గా చెప్పారా? నో. ఎక్స్పోర్ట్ రికవరీ ఇన్ ఇండియా ఈజ్ లైక్లీ టు రిమైన్ వీక్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ ప్రైమరీలీ కాస్డ్ బై హైయర్ ఆయిల్ ప్రైసెస్. గోల్డ్ ఇంపోర్ట్స్ హ్యావ్ రెడ్యూస్డ్ డ్యూ టు గ్లోబల్ డిమాండ్. ఇది కాదు. ఆయిల్ ప్రైసెస్ వల్లే ట్రేడ్ డెఫిసిట్ తగ్గిందా? లేదు. ఎక్స్పోర్ట్ రికవరీ ఫ్యూచర్లో కూడా డల్గా ఉండొచ్చు అన్నట్టు చెప్పారు. అది మనం ఇన్ఫర్ చేయొచ్చు. ఎందుకంటే అక్టోబర్లో ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, అంతా బాగుందనే టైంలో నవంబర్లో పడిపోయింది. సో మనకు అసలు హోప్ లేకుండా హోప్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి అని చెప్పారు. సో మనకి యాక్చువల్గా అక్టోబర్ మనకి హోప్ ఇచ్చింది. అక్టోబర్ గేవ్ ఏ స్లైవర్ ఆఫ్ హోప్. కానీ నవంబర్ కొలాప్స్ అయిపోవడం వల్ల కంప్లీట్గా హోప్స్ అన్నీ పోయాయి. సో నియర్ ఫ్యూచర్లో కూడా అంత బాగా ఉండకపోవచ్చు అనే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందుకు మనం ఆన్సర్ బి పెడతాం. అజంప్షన్. విచ్ అజంప్షన్ డస్ ద ఆథర్ మేక్ ఇన్ ద ప్యాసేజ్? అజంప్షన్ అంటే అర్థం ఏంటి? ఇచ్చిన సెంటెన్సెస్ వెనకాల ఆథర్ యొక్క ఆలోచన ధోరణి ఏంటి? సో అజంప్షన్, ఆల్వేస్ రిమెంబర్, అజంప్షన్ అనేది ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఆథర్ యొక్క థాట్ ప్రాసెస్ మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని స్ట్రెంగ్తన్ చేసే స్టేట్మెంటే మనకి అజంప్షన్. రైజింగ్ ఇంపోర్ట్ బిల్స్ ఆల్వేస్ ఇండికేట్ ఎకనామిక్ డిక్లైన్. అదేమి అజంప్షన్ అని చెప్పొచ్చా? ట్రేడ్ డెఫిసిట్ కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. ఇది అజంప్షన్గా చెప్పొచ్చు. ఎందుకంటే అతను అదే పనిగా ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు. ట్రేడ్ డెఫిసిట్ని హైలైట్ చేస్తూ చెప్తున్నారు. ట్రేడ్ డెఫిసిట్ అంటే పెద్ద ప్రాబ్లం లాగా చెప్తున్నారు. మరి ట్రేడ్ డెఫిసిట్ ప్రాబ్లం లాగా చెప్తున్నారంటే ఆథర్ యొక్క అజంప్షన్ ఏమై ఉంటుంది? దానివల్ల లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు అని. అంతే కదా? ఇంప్లికేషన్ అనేది కాన్సిక్వెన్సెస్. దానివల్ల లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఉంటాయని భావిస్తున్నారు కాబట్టే ఆయన దాని మీద ఫోకస్ చేశారు. ఒకవేళ ట్రేడ్ డెఫిసిట్ వల్ల ఎటువంటి ఇంప్లికేషన్స్ లేవు, ఏ ఇష్యూస్ ఉండవు అనుకోండి, దాని మీద అంత నొక్కి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. సో దిస్ పర్ఫెక్ట్లీ ఫిట్స్ యాజ్ అజంప్షన్. కంటెంట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో మెన్షన్ చేసిన కంటెంట్ మీద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? ఇండియాస్ నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రోయింగ్ సిగ్నిఫికెంట్లీ. ది ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబల్ రిసెషన్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్, దీని గురించి అసలు మాట్లాడలేదు. రికార్డ్ హై డెఫిసిట్ ఇన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్ మాట్లాడారు. కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి అసలు మాట్లాడలేదు. ఈ ఏ గురించి కూడా క్లియర్గా చెప్పలేదు. నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నాయని ఎక్కడా చెప్పలేదు. కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్లో రికార్డ్ హై డెఫిసిట్ $14.9 బిలియన్ అని చెప్పడం కూడా జరిగింది. నెంబర్ కూడా చూపించారు మీకు. రఫ్లీ అరౌండ్ $14.4 బిలియన్ నెంబర్ కూడా చెప్పారు. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్లో డెఫిసిట్ చాలా ఎక్కువ ఉందని క్లియర్గా షోకేస్ చేయడం జరిగింది ఆర్టికల్లో. సో దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది ప్యాసేజ్. నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో మెన్షన్ చెయ్యంది ఏంటి? సీజనల్ డిమాండ్ ఫర్ గోల్డ్ డ్యూరింగ్ ద ఫెస్టివ్ సీజన్, ఇది మెన్షన్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. గవర్నమెంట్ స్ట్రాటజీ టు కౌంటర్ ద ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ గురించి రాశారు కానీ గవర్నమెంట్ దీన్ని ఏ రకంగా కౌంటర్ చేస్తుందన్న స్ట్రాటజీ రాశారా? రాయలేదు.
సో అది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది మెన్షన్ చేయలేదో అది అడిగారు. స్పైక్ ఇన్ ఇండియాస్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. కామర్స్ మినిస్ట్రీ స్టాండ్స్ ఆన్ రైజింగ్ ఇంపోర్ట్స్. సో కామర్స్ మినిస్ట్రీ స్టాండ్స్ ఏం చెప్పింది, అదేం పెద్ద కంగారు పడక్కర్లేదని చెప్పుకుంటూ వచ్చేసింది. ఓకే, రీసెంట్ ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనేది కూడా చెప్పింది. ఎందుకని, రష్యా నుంచి మనం ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్స్, రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మనం పెట్రోలియం రిఫైన్ చేసేసి పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేసామని కూడా చెప్పారు. సో ఇవన్నీ చెప్పినవి. చెప్పంది ఏంటి, ట్రేడ్ డెఫిసిట్ని ఎలా కౌంటర్ చేస్తుందో గవర్నమెంట్ చెప్పలేదు. నౌ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఐ వాంట్ యూ టు ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 మీరు ఆన్సర్ పెట్టేటప్పుడు 7 ఆన్సర్ పెట్టండి, 8 ఆన్సర్ పెట్టండి, 9 ఆన్సర్ పెట్టండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన వర్డ్స్ ఇవి, మీరు ఈజీగా పెట్టేయచ్చు. స్లైవర్ అనే దానికి మీనింగ్ ఏంటి, ప్యాసేజ్లో స్లైవర్ ఆఫ్ హోప్ అని చెప్పి మనం యూజ్ చేసాం. స్లైవర్ ఆఫ్ హోప్ అని చూసాం. సో ఈ 4 ఏది కరెక్ట్, యూ హ్యావ్ టు ఆన్సర్. అలాగే కమ్ అండన్, ఇది కూడా మనం ప్యాసేజ్లో క్లియర్గా చెప్పాను. కమ్ అండన్, మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ఫ్రేజ్ వచ్చిన దగ్గర మీరు చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది దాని మీనింగ్ ఏంటి. క్లియర్గా చెప్పాను, ఇది కూడా ఆన్సర్ పెట్టండి. ఇది 9th క్వశ్చన్ కింద కన్సిడర్ చేయండి. ఇది 8th క్వశ్చన్ అనుకోండి, ఇది 9th క్వశ్చన్ అనుకోండి. వారెంట్ అనే దానికి కూడా మీనింగ్ చెప్పాను, టు మేక్ సంథింగ్ నెససరీ అని చెప్పేసి. అలాంటి మీనింగ్ ఉన్న ఆప్షన్ ఏదో మీరు పెట్టండి. సో ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ పెట్టి కామెంట్స్లో పెట్టాలి. ఈ క్లాస్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుందా? ఎస్, పీడిఎఫ్ ఈజ్ అవైలబుల్. పీడిఎఫ్ అవైలబుల్. ఎల్టీఎక్స్ బ్యాంక్ అని చెప్పి మీరు ఒకసారి సెర్చ్ చేయమ్మా. టెలిగ్రామ్ ఛానల్లో ఎల్టీఎక్స్ బ్యాంక్ అని సెర్చ్ చేయు, అందులో ఈ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. నౌ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఇంగ్లీష్ వల్ల మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నట్లయితే, ఇంగ్లీష్ వల్ల మీ స్కోర్లు తగ్గుతున్నట్లయితే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మనం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు నేనే స్వయంగా రన్ చేస్తున్నాను. దెర్ ఈస్ ఎ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్. సో 50% డిస్కౌంట్లో మీకు ఇది లభిస్తుంది. 1 year వ్యాలిడిటీతో మీకు ఫౌండేషన్ క్లాసెస్, అడ్వాన్స్డ్ క్లాసెస్, పీడిఎఫ్ నోట్స్, టెస్ట్లు, వీడియో ఎక్స్ప్లెనేషను, ఎడిటోరియల్ వొకాబులరీ, డైలీ పీడిఎఫ్స్. ఈ పీడిఎఫ్ కాకుండా ఇంకొక ఎడిటోరియల్ పీడిఎఫ్ కూడా మనం ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. కేవలం 2500 రూపాయలకే మీకు 1 year వ్యాలిడిటీతో కోర్స్ అనేది లభిస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్ కూడా ఉంది, మీరు చూస్ చేసుకోవచ్చు. వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కంప్లీట్ బ్యాంక్ కోర్స్, ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా ఫుల్ బ్యాంక్ కోర్స్ కావాలనుకున్నా మీరు వచ్చేయచ్చు. ఫుల్ బ్యాంక్ ఇన్ఫినిటీ మీకు 12,000 రూపీస్కి. నాకు ప్రిలిమ్స్ అక్కర్లేదు, మెయిన్స్ అండ్ టెస్టులు కావాలనుకునే వాళ్ళకి సాఫల్య ప్రోగ్రామ్ ఉంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో కావాలన్నా మీకు అందుబాటులో ఉంది. 1 yearకి 2500, లైఫ్ టైంకి 5000 రూపీస్. అండ్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. 31st December లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని పొందొచ్చు, లేదా ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు పొంది కూడా మీరు ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు డూ దట్. సో ఈ క్లాస్ వల్ల మీకు ఏమాత్రం ఉపయోగం అవుతుందని మీరు భావించిన, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ యూ కెన్ డూ టు ద ఇన్స్టిట్యూట్. టేక్ కేర్ అమ్మా, బాయ్.